వైసీపీ చేపట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరులో జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు కుమ్మక్కై రాయలసీమ రైతాంగ హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టు పనులు ఆపించాలని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలకు సంబంధించి రైతాంగము, రైతు సోదరులు, అదేవిధంగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రేపు రాబోతా ఉన్నారు. రేపు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని రాయలసీమ రైతాంగ హక్కుల కోసం రేపు పోరాటాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ రైతాంగం హక్కులను కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై రాయలసీమ రైతాంగాన్ని దగా చేస్తున్న మాట వాస్తవం.